ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. ఎలా ఉన్నావు మిథున? బాగున్నాను. మీరెలా ఉన్నారు మనోజ్ గారు? మీరు ఏ తప్పు చేయలేదని ఇప్పటికైనా మీ నాన్నగారికి తెలిసిందే. అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. దాంతోపాటు మీరు తిరిగి ఊరికొచ్చేశారు. నిజమే మనోజ్ గారు. అప్పుడు నాన్నకి నిజం చెప్పలేకపోయాను. అందుకే మీకు చెప్పి వెళ్ళాను. మీరు కూడా ఆ నిజాన్ని నాకిచ్చిన మాట కోసం ఇన్నేళ్లు దాచుంచినందుకు చాలా థ్యాంక్స్. మీరు వచ్చారని తెలిసిన వెంటనే ఇంటికొచ్చి కలుద్దామనుకున్నానండి. మరి రాలేదే? అంటే మీరేమనుకుంటారో అని. భలేవారే. మీలాంటి మంచి వ్యక్తి, నన్ను అర్థం చేసుకుని సాయం చేసిన వ్యక్తి ఎదురుపడితే ఆనందపడతాను, కానీ ఇంకేమనుకుంటానండి. ఆంటీ వెళ్దామా? వెళ్దాం, కానీ అంకుల్కి హాయ్ చెప్పండి. హాయ్ అంకుల్. హాయ్. హాయ్ అంకుల్. హాయ్ పిల్లలు. మీ పేర్లేంటి? నా పేరు ఆరాధ్య. నా పేరు విరాజ్. మరి మీ పేరు? మనోజ్. మీరు మా మమ్మీ క్లాస్మేటా? క్లాస్మేట్ కాదు, కానీ సోల్మేట్ అవుతాను. క్లాస్మేటే అనుకో. రెండు పిల్లలు. సరే మనోజ్ గారు, మేం బయలుదేరుతాం. బాయ్. ఓకేనండి, బాయ్. వీలు చూసుకుని వచ్చి నేను మళ్ళీ కలుస్తాను. అలాగే అండి, బాయ్. బాయ్. రండి. చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంగ్రీవం స్మరామి. యత్ర యోగీశ్వర కృష్ణో యత్ర భారతో ధనుర్ధరః తత్ర శ్రేర్విజయో భూతృధ్రువా నీతిర్మతిర్మమ. ఆనందకర్పూర్ మంగళ దివ్య నీరాజనం దర్శయామి. మనోవాంఛాఫలసిద్ధిరస్తు. పంతులు గారు. చెప్పు బాబు. మీరు నాకు సాయం చేయాలండి. చెప్పు నాయనా, ఏంటది? నేను ఒకరితో ఒక మాట మాట్లాడాలండి. ఆ మాట చాలా ముఖ్యమైంది. అది ఎప్పుడు, ఏ రోజు, ఏ టైంలో మాట్లాడితే మంచిదో మీరే చెప్పాలి. అలాగే. ఇప్పుడే చూడమంటావా లేక రేపటికి చూడాలా? అబే, ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఏ రోజైనా ఓకే పంతులు గారు. అలాగే బాబు, పంచాంగం తీసుకొస్తాను. ఈరోజు సాయంత్రం 5:10 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ టైంలో నువ్వు ఏ మాట అయినా సరే ధైర్యంగా చెప్పచ్చు. అంతా శుభమే జరుగుతుంది. వస్తాను పంతులు గారు. మంచిది నాయనా. అవును శ్రీవల్లి, మన మిథున ఇంటికొచ్చింది. ఇప్పుడన్నీ సర్దుకున్నాయి. ఆనందంగా ఉన్నాంగా. అందుకు అమ్మవారికి వేటనిద్దామనుకుంటున్నాను. ఆ మొక్కు ఎప్పుడు చెల్లిద్దాం అనుకుంటున్నారు? ఎప్పుడంటావేంటి? రేపే పెద్ద జాతరలా చేద్దాం. ఊరందర్నీ పిలిచి భోజనాలు పెడదాం. ఏమంటావ్? శ్రీవల్లి, ఏం మాట్లాడవేంటి? నేనీ మాటంటే నువ్వు ఆనందపడతావనుకుంటే ఇలా ఆలోచిస్తున్నావేంటి? అసలేమైంది నీకు? అబ్బే, నాకు ఆనందంగానే ఉందండి. మరి కాకపోతే
గౌతమ్ బాబు వెళ్ళిపోతానన్నాడు కదా, ఈ టైంలో తను కూడా ఉండుంటే బావుంటుంది కదా అని ఆలోచిస్తున్నాను. విరాజ్ ఆగు విరాజ్. విరాజ్ ఆగు. అదా, ఆ అబ్బాయికి ఈ విషయం తెలియక వెళ్తాననుంటాడులే. నేను మాట్లాడతాను కదా, నేను మాట్లాడి తనుండేలాగా ఒప్పిస్తాను, సరేనా? ఎందుకు నాన్న మాట్లాడ్డం? వెళ్తాను వెళ్తాను అన్న వాళ్ళని వద్దు వద్దు అని ఆపడం అవసరమా చెప్పండి? అదేంటమ్మా అలా అంటున్నావు? నువ్వేనా అలా అంటుంది? అది కూడా గౌతమ్ బాబు విషయంలో. ఆ? ఏమైందమ్మా నీకు? నాకేం అవ్వలేదు, అంతా బాగుంది. కానీ తనకే ఉద్యోగం ఉంది, వెళ్ళకపోతే ఇబ్బంది అవుతుందని అంటున్నారు కదా. అందుకే ఎందుకు ఆపడం అంటున్నాను, అంతే. ఓకేనండి. యా, నేను క్లయింట్కి కాల్ చేసి చెప్తాను, తను మీ దగ్గరకు వచ్చి తీసుకెళ్తాడు. ఓకే, బాయ్. హలో గౌతమ్ గారు. కంగ్రాచులేషన్స్ మనోజ్. దేనికి సార్? దేనికంటారేంటండి, మీ వీసా వచ్చేసింది. ఇప్పుడే మా వాళ్ళు కాల్ చేసి చెప్పారు. నేను సిటీలో లేను, మీరు వెళ్ళి తీసుకుంటారని కాల్ చేశాను. ఇప్పుడు నాకు ఆ వీసాతో పని లేదు సార్. ఇక నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకండి, ఏమైంది? తను తిరిగి వచ్చింది సార్. నా కోసం తను తిరిగి మా ఊరు వచ్చేసింది. అవునా? అందుకే సార్, తను వచ్చింది అన్న విషయం తెలియగానే సిటీలో క్షణం కూడా ఉండాలనిపించలేదు నాకు. వెంటనే రెక్కలు కట్టుకుని వాలిపోయినట్టు మా ఊరికి వచ్చేసా. గ్రేట్. మీ నిరీక్షణ ఫలించడమే కాకుండా మీ ప్రేమ గెలిచింది. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది, ఇంకా లేట్ చేయకుండా పెళ్లి ఏర్పాట్లు చేసుకోండి మనోజ్. ఆ తర్వాత కావాలంటే తీరిగ్గా తను మీరు పొలాల వెంట తిరుగుతూ ప్రేమించుకోవచ్చు. ఏమంటారు? కరెక్టే సార్. ఇప్పుడు నేను అదే పనిలో ఉన్నానండి. ఇవాళ సాయంత్రం తన ఇంట్లో పెళ్లి ప్రస్తావన తీసుకొద్దామని, వాళ్ళింటికి మా అమ్మా నన్ను తీసుకువెళ్దామని ప్లాన్ చేసుకున్నాను సార్. అవునా? సూపర్. అయితే అతి త్వరలో పెళ్లి కొడుకు కాబోతున్నారన్నమాట. నిజమే సార్. కానీ ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలండి. మీకు ఈ మాట చెప్తే నమ్ముతారో నమ్మరో కానీ, మిమ్మల్ని సిటీలో కలిసిన ఆ వేళ విశేషం ఏంటో గాని అప్పటి నుండి నాకన్ని శుభశకునాలే ఎదురవుతున్నాయి సార్. అన్ని శుభవార్తలే వినబడుతున్నాయి సార్. నిజం. అనుకున్న విధంగా పెళ్లి ఫిక్స్ అయితే మొదటి శుభలేఖ పట్టుకుని మొదటగా మీ వద్దకే వస్తాను సార్. అలాగే కాని మనోజ్, అప్పుడు మీ పెళ్లికి మొదటి గెస్ట్లా అందరికన్నా ముందుగా నేనే వచ్చేస్తా. థ్యాంక్ యూ సార్.